చీచి కాకరకాయనా మేము తినం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆ చేదుని ఇష్టపడరు, కానీ తినాలని ఉంటుంది. అలా చేదుని ఇష్టపడకుండా ఉండే వాళ్ళ కోసం సింపుల్గా చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా అంతా నీట్గా పైన ఉన్నదంతా తొక్కు తీసేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు, తర్వాత ఉప్పు, ఈ రెండింటిని కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం తడిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయో దీంట్లోకి పసుపు ఉప్పుని యాడ్ చేసి బాగా వీటికి పట్టించి ఒక 2 to 3 minutes మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఓన్లీ ఒక 2 to 3 minutes. మనం ఇక్కడ పిండినప్పుడు చూడండి ఎన్ని వాటర్ వస్తాయో, అదంతా కాకరకాయలో ఉండే చేదంతా బయటకు వచ్చేస్తాయి. సో ఇలా బయటకు వచ్చేసాక వీటన్నిటిని పక్కన పెట్టుకొని బాగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తింటే వద్దన్నా కానీ మీరు ఎంత కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా టేస్టీగా అండ్ యమ్మీగా తింటారు. ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాం కాబట్టి కారం వేసేసుకొని సింపుల్గా పప్పులోకి కానీ నార్మల్గా అన్నంలోకి కానీ తింటే సూపర్గా ఉంటాయి. ఎవ్వరు నాకు వద్దు అని మాత్రం అస్సలు అనరు. ఇంకా వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.